ప్రేమ ధీరజ్‌ని కలపాలని రామరాజు ఫ్యామిలీ ప్రయత్నిస్తూ ఉంటుంది. రామరాజు ప్రేమతో దూరం పెంచుకుంటూ పోతే మనుషుల మధ్యే కాదు, మనసుల మధ్య కూడా అందుకోలేనంత, తేరుకోలేనంత దూరం పెరిగిపోతుంది. తెలిసి తెలిసి మీ ఇద్దరు అలాంటి పరిస్థితి తెచ్చుకోకండమ్మా అని చెప్తూ ఉంటారు. దానికి ప్రేమ, మామయ్య మీ అందరి మీద నాకెలాంటి కోపం లేదు. కానీ ధీరజ్ నాకు వద్దు అని అంటూ ఉంటుంది. నర్మద ప్రేమతో ఏంటి ప్రేమ ఇంతమంది బతిలాడుతున్నారు. చివరికి మామయ్య గారు కూడా నచ్చజెప్పుతున్నారు. అయినా కూడా నువ్వు ఇంకా అదే మొండితనంతో ఉంటావేంటి అని అడుగుతూ ఉంటుంది నర్మద ప్రేమని. మొండితనం కాదక్కా బాధ. కోపం రాగానే వీడు నాకు ఇచ్చిన మాట తప్పాడు. ఆ కళ్యాణ్ గురించి చెప్పేశాడు. రేపు కోపం వస్తే ఇంకేమైనా చేస్తాడు కదా! వీడు నన్నెప్పటికీ అర్థం చేసుకోలేడు. నేను అమాయకత్వంతో, అజ్ఞానంతో చేసిన ఒక చిన్న తప్పుని అందరి ముందు చెప్పి నన్ను నవ్వుల పాలు చేశాడు. నా గురించి అందరూ చెడుగా మాట్లాడుకోవడానికి అవకాశం ఇచ్చాడు. ఆడపిల్ల మనసు అర్థం చేసుకొని భర్త నాకు అవసరం లేదు అని ప్రేమ వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక ప్రేమ, ధీరజ్ విడిపోయారు అని వల్లి, సుకన్య, ఇడ్లీ బాబాయ్, భాగ్యం తెగ సంబరపడిపోతూ ఉంటారు. వల్లి జరిగిందంటే తల్లిదండ్రులకు పూసగుచ్చినట్టు చెప్పడంతో భాగ్యం తెగ ఆనందపడిపోతూ ఉంటుంది. భాగ్యం కూతురుతో చూడమ్మడు శత్రుశేషం అస్సలు ఉంచుకోకూడదు. నీ కాపురాన్ని కూల్చేసిన వాళ్ళలో ఒక తోటి కోడలు కాపురాన్ని కూల్చేశావు. ఇక నర్మద కాపురాన్ని కూడా నాశనం చేసేసావనుకో ప్రతీకారానికి ప్రతీకారం పూర్తయిపోతుంది అని చెప్తుంది భాగ్యం వల్లితో. ఇక రామరాజు 2, 3 రోజులు ఊరు వెళ్ళిపోతారని, ఈలోపు తన భర్త దగ్గర చేరి భర్తకి తెలియకుండా రైస్ మిల్‌లో లక్షలు నొక్కేయమని వల్లి తండ్రికి చెప్తుంది. నాన్నగారు మీరు లక్షలు నొక్కే పనిలో ఉండండి. నేను వాళ్ళ కాపురం నాశనం చేసే పనిలో ఉంటా అని చెప్తూ ఉంటుంది వల్లి. ఇక మరోవైపు వేదవతి హాల్‌లో ధీరజ్‌ని చూసి నర్మదతో పాపం చిన్నోడు చాలా బాధపడుతున్నాడే అని అంటూ ఉంటుంది వేదవతి నర్మదతో. ప్రేమ అపార్థం చేసుకుంటూ చివరికి ధీరజ్ నాకు వద్దనే వరకు వచ్చిందంటే బాధ లేకుండా ఎలా ఉంటుంది అని నర్మద అంటుంది. అంటే అన్నానంటారు కానీ చిన్నోడు కూడా నాలాగే నోట్లో నాలుక లేని అమాయకుడే. నాలాగే చాలా సున్నితమైన మనసు. ఎవరైనా ఏదైనా ఒక మాట అంటే బాధపడతారు తప్ప నోరు తెరిచి ఒక్క మాట కూడా మాట్లాడలేం మేము అని వేదవతి అంటే దానికి నర్మద జోకులు ఆపండి. మీ నోట్లో నాలుక లేని అమాయకురాలా? మీ మనసు వెన్నపూస కంటే సున్నితమా? పాత సినిమాల్లో గయ్యాళి క్యారెక్టర్లు అని తీసుకొచ్చి గ్యాండర్‌లో రుబ్బితే ఎంత గయ్యాళితనం ఉంటుందో అంత గయ్యాళి మీరు. ఏమైనా మిమ్మల్ని భరించినందుకు మామయ్య గారికి సహన సామ్రాట్, సహనదాత లాంటి అవార్డు ఇవ్వాలి అని నర్మద సెటైర్లు వేస్తుంది వేదవతి పైన. శ్రీరామ శ్రీరామ నీ కడుపులో ఇంతుందంటే అని వేదవతి అంటూ ఉంటుంది. ఇక ఇద్దరు ధీరజ్‌ని ఓదార్చాలని ధీరజ్ దగ్గరికి వెళ్తారు. వేద కొడుకుతో చిన్నోడా ప్రేమ గురించి నీకు తెలిసిందే కదా! మొదట ఆవేశపడుతుంది. తర్వాత పశ్చాత్తాపపడుతుంది. తన మాటలకు నువ్వేం బాధపడకురా అని చెప్తూ ఉంటుంది వేదవతి ధీరజ్‌తో. ఇక నర్మద అయితే ప్రేమ ఒక అర్థం పర్థం లేని కోపంలో ఉంది ధీరజ్. అందుకే నిన్ను అర్థం చేసుకోలేకపోతుంది. త్వరలోనే తనే అర్థం చేసుకుంటుంది. నువ్వు బాధపడకు అని నర్మద అంటూ ఉంటుంది. చందు, సాగర్, తిరుపతి, అమూల్య వచ్చి బాధపడొద్దు అని ఓదార్చుతూ ఉంటారు. దానికి ధీరజ్ నేనేం బాధపడడం లేదు. ప్రేమకు నేనంటే చాలా ఇష్టం. నాకదంటే చాలా ఇష్టం. మీరు కూడా కోతి ఇంట్లో లేకపోతే బాధపడిపోతున్నారు కదా! అందుకే దాన్ని ఎలా ఇంటికి తీసుకురాగలమా అని తెగ ఆలోచిస్తున్నా అని అంటూ ఉంటాడు ధీరజ్. చిన్నోడా ఇంత ఎదిగిపోయావురా అని వేద అంటే లాస్ట్ ఇయర్ నుంచి ఇదే హైట్ అమ్మా పెరగడం లేదు అని ధీరజ్ సెటైర్లు వేస్తాడు. ఎలా అయినా ప్రేమని ఇంటికి తీసుకొస్తా అని అంటూ ఉంటాడు ధీరజ్. ఇక మరోవైపు సేనాపతి భద్రవతితో గుడిలో నీ మీద చాలా కోపం వచ్చింది. ప్రేమను వాడితో వెళ్ళిపోమని చెప్తావా అని అడుగుతూ ఉంటాడు. దానికి భద్రావతి అదంతా నా గేమ్ రా. ప్రేమ అసలే వాడి మీద కోపంగా ఉంది. నా డ్రామాతో వాడి మీద ఇంకా రగిలిపోతుంది. అందరి ముందు కళ్యాణ్ ప్రస్తావన తెచ్చి అవమానంతో చచ్చిపోయేలా చేశాడని ప్రేమ ధీరజ్ మీద కోపంగా ఉంది. అందుకని నలుగురిలో అవమానించి నడి వీధిలో జాకెట్ చింపేసిన మొగుడు కావాలి అంటే వెళ్ళిపో అని ప్రేమకి విషం ఎక్కిచ్చా. అక్కడికక్కడే ప్రేమ వాడు వద్దు అని అందరి ముందు చెప్పుతో కొట్టినట్లు చేశా. ఇప్పుడిప్పుడే ప్రేమ నన్ను నమ్ముతుంది. నా అబద్ధాలతో తన మనసు పూర్తిగా మార్చేస్తా. వాడి ప్రేమ మెడలో కట్టిన తాళి వాడి ముఖాన విసిరేసి కొట్టేలా చేస్తా అని భద్రవతి చెప్తూ ఉంటుంది సేనాపతితో. ఇక మరోవైపు ప్రేమ కోచింగ్‌కి రెడీ అయి బయటకొచ్చి ధీరజ్ లేడు. కారు లేదు ఏంటా అని చూస్తూ ఉంటుంది. ఇంతలో వల్లి ప్రేమని చూసి కాసేపు మాటలతో కుల్లబొడిసేద్దామనుకుంటూ ప్రేమ దగ్గరికి వెళ్తుంది. ప్రేమ బావున్నావా అని అడుగుతుంది. నీకెందుకు అని ప్రేమ అంటే అట్టా అంటావేంటి సెల్లా ఎంత కాదనుకున్నా నువ్వు నా తోటి కోడలివి. నా సొంత చెల్లి లాంటి దానివి. అసలుకే మొగుడిని వదిలేశావు. ఒక అక్కగా నాకు బోలెడంత బాధగా ఉంటుంది సెల్లాయి అని అంటూ ఉంటుంది వల్లి. దానికి ప్రేమ నీ నాటకాలు ఎక్కడైనా ఆడు నమ్ముతారు నా దగ్గర కాదు. ఎందుకు పిలిచావో అది చెప్పు అని అంటూ ఉంటుంది. కళ్యాణ్ గాడితో నువ్వు వెళ్ళిపోయావని ధీరజ్ అందరి ముందు చెప్పినందుకు నేనెంత బాధపడుతున్నానో, నీ కాపురం కోల్పోయినందుకు నేనెంత కుమిలిపోతున్నానో నీకు తెలియదు. ధీరజ్‌కి మీ కుటుంబంపై పగ తప్ప నువ్వు అనుకున్నట్టుగా నీ మీద ప్రేమ లేదు. అందుకే అంత గొడవ చేసి నిజం చెప్పి మీ వాళ్ళు అవమానపడేలా చేశాడు. ముందు ముందు ఇంకా ఇంకా ఉంటుంది. జీవితాంతం బాధపడుతూ కుమిలి కుమిలి ఏడ్చే బాధ నీకు తప్పాలి అంటే ఒకటే మార్గం. ధీరజ్‌కి విడాకులు ఇచ్చేయి అని వల్లి అంటుంది. దాంతో ప్రేమ లాగిపెట్టి ఒక్కటిస్తుంది వల్లికి. మరి ఏం జరగబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.